గురువారం ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేఖా గుప్తాపై ఆప్ మాజీ సీఎం అతిషి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను బీజేపీ అమలు చేయడం లేదని, ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. ఢిల్లీ ప్రభుత్వం మొదటి కేబినెట్ సమావేశంలో ఢిల్లీలోని పేద మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బీజేపీ ఆ హామీని మర్చిపోయిందని అతిషి బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. తొలి కేబినెట్ సమావేశంలో మహిళలకు ఇచ్చే 2,500 రూపాయల స్కీమ్ను ఆమోదిస్తారని ఆశించామని, తీరా చూస్తే మొదటి రోజే బీజేపీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడంలో మొదలుపెట్టినట్టు కూడా యాప్ ఆరోపించింది. ఢిల్లీ పౌరులను బీజేపీ దారుణంగా మోసం చేస్తోందని అతిషి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేబినెట్ సమావేశంలో తన ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ స్కీమ్ను అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. 5 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని అమలు చేస్తామన్నారు. అలాగే పెండింగ్లో ఉన్న 14 కాగ్ నివేదికలను అసెంబ్లీ తొలి సమావేశంలోనే ప్రవేశపెడతామన్నారు రేఖా గుప్తా. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు ఢిల్లీ కొత్త సీఎం. గతంలో ఆప్ ప్రభుత్వం కాగ్ నివేదికను అసెంబ్లీ ప్రవేశపెట్టకుండా కావాలనే ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేసిందని రేఖా గుప్తా అన్నారు. మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సాయం గురించి మాజీ సీఎం అతిషి విమర్శిస్తున్నారని ప్రశ్నించగా, బీజేపీ ప్రభుత్వానికి తమ అజెండా ఏంటో తెలుసు, ఇది తమ ప్రభుత్వం, తమను తమ పని చేసుకోనివ్వండి, తమకు ఆమె సలహాలు ఇవ్వాల్సిన పని లేదు, ఆమె అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో ప్రజలకు బాగా తెలుసు, ఆమె ఉచిత సలహాలు తమకు అక్కర్లేదని రేఖా గుప్తా ఘాటుగా స్పందించారు.